తేలిక మార్గం కలియుగంలో భగవన్నామం చెప్పుకుని తరించవచ్చు. కలియుగానికే ఉన్న రెండవ లక్షణం, ఏది చాలా ఆకర్షణీయంగా ఉందనిపించిందో అటువైపుకి వెళ్ళిపోయి వైదికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండడం, అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండడం. ఇదిగో ఈ స్థితి నుంచి జాతిని ఉద్ధరించాలి. అందుకొచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం. ఇందులో ఒకే పరమాత్మ పరమశివుడిగా ఉంటాడు, అదే పరమాత్మ విష్ణు స్వరూపంగా ఉంటాడు. విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆయన దత్తాత్రేయ స్వామిగా హంసావతారంగా లోకానికి ప్రబోధం చేశాడు. హయగ్రీవుడిగా విష్ణు స్వరూపంతో ప్రబోధం చేశాడు. అవి నోరు విప్పి మాట్లాడాయి కానీ సంచారం చేయలేదు, ఏదో దేశమంతా తిరిగి చెప్పలేదు. హయగ్రీవావతారం కానీ హంసావతారం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి అవతారం కానీ అవి జ్ఞానప్రబోధం చేశాయి. శివస్వరూపంగా దక్షిణామూర్తి స్వరూపము జ్ఞానబోధ చేసింది. దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానబోధ చేయడంలో నోరు విప్పి మాట్లాడలేదు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి మీదే. ఆయన కేవలం ఇలా చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేస్తూ అందరినీ ఉద్ధరించాడు. మౌన వ్యాఖ్య ఏమిటండి అని ఒక అనుమానం వస్తుంది. మౌన వ్యాఖ్య అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది? రెండవ వ్యక్తి ఉంటే మాట్లాడాలి కాదు. అసలు కన్ను తెరిచి చూసి అనుభవించడానికి తాను కాక ఇంకొకటి ఉంటే చూడాలి. తాను కాక చూడడానికి ఇంకొకటి లేదు, తాను తప్ప ఇంకొకటి లేదు లోకంలో. ఆయనే అంతటా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంకొకరికి చెప్పడానికి మాట ఎందుకు? ఉన్నది ఆ వస్తువే, ఆ వస్తువుగా నిలబడిపోయింది కాబట్టే దక్షిణామూర్తి తత్వంలో ఇక మాటతో ప్రయోగం ఉండదు. అందుకని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అందుకని మౌన వ్యాఖ్య మాత్రమే చేస్తుంది దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి దక్షిణామూర్తిగానూ ప్రబోధం చేశాడు. అదే మహానుభావుడు పైకి నోటితో మాట చెప్తూ కూడా ప్రబోధం చేశాడు. ఇన్ని అవతారములలో ఇలా చేసిన కలియుగంలో వచ్చేటప్పటికీ ఒక పెద్ద ఉపద్రవ స్థితి, సంకట స్థితి ఏర్పడింది. ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు? అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల మందిని మీరు చంపేస్తారు? వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు ఈ భూమి మీద? ఇక్కడ ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి కూర్చుంది. అంటే ఈశ్వర స్వరూపము విష్ణు స్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది. ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి, ఎంతమందిని చంపాలి? ఇప్పుడు జవాబు లేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు చంపవలసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు, వినాశాయ చ దుష్కృతాం కాదు, వినాశాయ చ దుష్కృత్యానాం, చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు